విజయవాడలో సంచలనం సృష్టించినటువంటి ఏదైతే సాయికృష్ణ అనేటటువంటి యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపి అతని శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి ఈ కూటమి ప్రభుత్వం దాష్టికం. ఆ సాయికృష్ణ అనేటటువంటి వ్యక్తికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే రియాక్ట్ అయిందో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ లాకప్ డెత్ చేసి కనీసం అతని శవాన్ని కూడా దొరకకుండా చేసినటువంటి ఘటన బయటకు వచ్చింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళారు, సాయికృష్ణ కేసును సిబిఐకి ఇవ్వమని చెప్పి అడిగారు. కంటి తుడుపు చర్యగా సిఐపై సస్పెన్షన్ వేశారు. బాధితుడు తల్లిని పరామర్శించాక జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అలానే నిన్న కృష్ణలంక స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ని భద్రపరచమని చెప్పి విజయవాడ 2వ ఏజీఎం కోర్టు ఉత్తర్వులు. నెల రోజుల దృశ్యాలను సమర్పించాలని విజయవాడ సిపి ఎస్హెచ్ఓకు ఆదేశాలు. 2 ఫోన్ నెంబర్ల కాల్ డేటా వివరాలను అందజేయాలని ఎయిర్టెల్కు స్పష్టీకరణ. సో నిన్న ఇది దాంట్లో కేసులో ఉన్నటువంటి ప్రోగ్రెస్ సంబంధించి. అయితే ఎప్పుడూ కూడా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడుపుగొట్టు వార్తలు రాస్తూ తాను సైకో ఇదాన్ని ప్రదర్శించేటటువంటి ఈనాడు దినపత్రిక నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటాన్ని ఓర్చుకోలేక తప్పుడు కథనాలు రాసి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్ చేసిందనమాట. ఏంటి ఆ ఏడుపు అంటే పార్టీ వేడుకలాగా జగన్ గారు అక్కడికి వెళ్ళారంట. పార్టీ వేడుకలాగా మా పార్టీ వేడుకలాగా చేస్తే ఎట్లుంటుందో నువ్వు ఒకసారి వస్తే ఈసారి అర్థమైంది. ప్లేనరీలో ఇంకోటి పెట్టినప్పుడు పిలుస్తాం ఈనాడు కిరణ్, ఓసారి రా. ఇక్కడ చూడండి, జగన్ రావడానికి ముందే వైకాపా శ్రేణులను కృష్ణలంకలో మోహరించారు. అసలు వాట్స్ కూడా చూడండి, మోహరించారంట. అసలు సిగ్గట్టలేదే, నువ్వు పత్రిక నడుపుతున్నావు ఇంకేం నడుపుతున్నావా? కృష్ణలంక సర్వీస్ రోడ్లో వాహనాలు కిలోమీటర్ మేర ఆగిపోయాయి. కిలోమీటర్ మేర వాహనాలు ఆగిపోయాయంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా అంతమంది జనం వచ్చినట్టే కదా రోత కిరణం. కృష్ణలంక సర్వీస్ రోడ్లో వాహనాలు కిలోమీటర్ల మేర ఆగిపోయాయి. వైకాపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఈ జన సమీకరణ చేశారు. జన సమీకరణ అంటే నీకు అర్థం కావట్లా. దీన్ని జన సమీకరణ అని అనరు. జన సమీకరణ అంటే అది వేరేలాగా ఉంటుంది. జగన్ రాగానే వైకాపా జెండాలు ఊపుతూ జై జగన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాలతో ఏమన్నా మీకు ఏమన్నా మైండ్ ఏమన్నా పోయిందా? మీకు జై జగన్ అనే నినాదాలు చేస్తారు. ఇక్కడ చూడండి, మోహరించారు, ఆగిపోయాయి, జన సమీకరణ చేశారు, నినాదాలు చేశారు, అభివాదం చేస్తూ కరచాలనం చేస్తూ వాళ్ళందరికీ జగన్ అభివాదం చేస్తూ కరచాలనాలు చేసుకుంటూ ముందుకు సాగడం కోసమేరు పంట. అంటే వచ్చిన అభిమానులకను లేదంటే ప్రజలకి అభివాదం కరచాలనం చేయకుండా ఏం చేస్తారు రోతకిరణం? అసలు ఏం వార్త రాస్తున్నావు? పత్రిక నడుపుతున్నావా, ఇంకేమైనా డాష్ కొంప నడుపుతున్నావా? ఒక్కరోజున కడుపుకు అన్నం తిని వార్తలు రాయి. ముందు సాయికృష్ణకి సంబంధించి న్యాయం జరగమని చెప్పి వార్త రాయి. సాయికృష్ణ అనేటటువంటి యువకుడిని చంపినటువంటి పోలీసులకి ఈ చంపినటువంటి విషయం తెలిసిన 2 రోజులు దాచినటువంటి ప్రభుత్వానికి శిక్ష పడాలని చెప్పి ఒక్కరోజన్న వార్త రాయమని చెప్పి ప్రజలు కోరుకుంటా ఉన్నారు.